తమిళనాడు రాజకీయాలు చాలా కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేసాయి ఇప్పటి వరకున్న. సో మంచి మెజారిటీతో గెలిచిన విజయ్ ముఖ్యమంత్రి పదవికి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయలేదు అనే బాధ చాలా మందిలో ఉంది. అక్కడున్న లోకల్స్ అందరూ కూడా ఆయన ఇంటి దగ్గరికి వెళ్లి మరి కన్నీళ్లు పెట్టుకుంటూ ఈ నాయకుడు మాకు కావాలి, విజయ్ గెలవాలి, ప్రభు దీవించు అని చెప్పేసి అవన్నీ మనం రీల్స్ చూస్తూ ఉన్నాం. అయితే ఇలాంటి తరుణంలోనే ఏదైతే గవర్నర్ నిన్న మీటింగ్ లో వద్దు, కుదరదు, మీకు మ్యాజిక్ ఫిగర్ లేదు, వాళ్ళని తీసుకొస్తే గానీ ఇవ్వనని అన్నారు. సో ఇప్పుడు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పారు అనే వార్త వినిపిస్తుంది. మ్యామ్ ఒకంత అంటే మనకు సంబంధం లేకపోయినా మన మీడియేటర్స్ అయినప్పటికీ కూడా అంటే ఏమో కొత్త నాయకుడు వస్తాడేమో తమిళనాడుకి, ఒక హీరో ముఖ్యమంత్రి అయితే మంచిదే కదా అని ఒక అందరికి ఆనందంగా ఉంది. మనం కూడా మంచి విషయం ఆల్ ద బెస్ట్ చెప్పాం. సో అట్ ద సేమ్ టైం అది బ్యాక్ వెళ్ళడం, ఈ రోజు ప్రమాణ స్వీకారం జరగకపోవడము, గవర్నర్ ఆమోదించకపోవడం, మీరు ఏదో గుడ్ న్యూస్ చెప్తానన్నారు, అది చెప్పేస్తే ఇప్పుడు గవర్నరు ఆమోదించారండి అతను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి. ఇప్పుడు జస్ట్ వచ్చిన న్యూస్, లేటెస్ట్ న్యూస్. సో మరి బలం ఎలా నిరూపించుకుంటారు? మీతో ఏ పార్టీలు ఉన్నాయి, మరి మీ సంఖ్యాబలం ఎంత ఉంది, ఇవన్నీ అడిగారు. అడిగితే అవన్నీ కూడా నేను అసెంబ్లీలో మా బలం నిరూపించుకుంటామని విజయ్ చెప్పడం జరిగింది. దానికి ఆయన ఆమోదించారు అని తెలుస్తోంది. అయితే ఇక్కడ రెండు అంశాలు మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంది. డిఎంకే మాత్రం వి విల్ వెయిట్ ఫర్ 6 months అని చెప్పింది. అంటే మేము విజయ్కి టైం ఇస్తున్నాము 6 నెలలు, ఆయన ఎట్లా పాలన చేస్తాడు, ఎలాగ తను ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడు, మేము వెయిట్ అండ్ సీ పాలసీలో ఉంటామని చెప్పింది. ఇంకో పక్క ఒక 25-27 మంది ఏడీఎంకే ఎమ్మెల్యేలు వాళ్ళు పాండిచేరిలో ఉన్నట్టున్నారు. తర్వాత ఈయన తన మొత్తం ఎమ్మెల్యేలని మహాబలిపురం రిసార్ట్లో పెట్టాడు. ఇక్కడ మీరు డిఎంకేని మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఎక్కడ హార్స్ ట్రేడింగ్లు కానీ అలాంటివి ఏమీ వాళ్ళు చేయట్లేదు. ఇవాళ చాలా స్పెక్యులేషన్స్ వచ్చాయి, డిఎంకే ఏడీఎంకే కలిస్తే తప్పేంటి అని. నిజమే, అది కలవచ్చు, ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ ఒకటే. యాక్చువల్గా డిఎంకేలోంచి విడిపోయాకే ఏడీఎంకే ఫామ్ అయింది. ఎప్పుడు 72లో ఎంజీఆర్ స్థాపించుకున్నాడు డిఎంకేలోంచి విడిపోయి. సో ఇవాళ 72 అంటే 54 ఏళ్ల తర్వాత. ఇప్పుడు ఆ రోజున్న కరుణానిధి లేరు, తర్వాత వచ్చిన ఎంజీఆర్ లేరు, తర్వాత జయలలిత కూడా లేరు. కాబట్టి కలిసినా తప్పులేదు, ఐడియాలజీ ఒకటే కాబట్టి. కానీ ఇవాళ డిఎంకే బాధపడిన అంశం ఏంటంటే 55 ఏళ్లుగా మాతో కలిసిన కాంగ్రెస్ ఇవాళ టీవీకేతో కలిసింది అని. అయితే మేము మతతత్వానికి వ్యతిరేకంగా మేము టీవీకేతో చేతులు కలిపాము అని కాంగ్రెస్ చెప్పింది. ఇక్కడ ఒక పాయింట్ మనం చెప్పాలి, మీరు మతతత్వ పార్టీ అని బీజేపీని అంటున్నారు కదా, మరి ఇండియన్ ముస్లిం లీగ్ ఎవరు? ఇండియన్ ముస్లిం లీగే కదా మతం పేరిట ఆ రోజు విభజన జరిగింది, దేశ విభజన చేసింది. మరి వాళ్ళు మతతత్వం కాదా? మరి వాళ్ళతో మీరు ఎలా కలిసి ఉన్నారు? మీరు అసలు ఏ మతంతో లేకపోతే అప్పుడు కాంగ్రెస్ అనేది మా ఐడియాలజీ వేరు, మేము మతరహిత పార్టీ మాదని చెప్పుకోవచ్చు. మీరు ముస్లిమ్స్తో కలుస్తూ ముస్లిమ్సే మా ఓటు బ్యాంకు, లేదు ముస్లిమ్సే కాంగ్రెస్లో ఉన్నది, ముస్లిమ్స్దే మద్దతు అని చెప్పుకుంటూ మరి మీరు ఒక మతాన్ని పెంచి పోషిస్తూ మీరు బీజేపీని ఎలా మతతత్వ పార్టీ అంటారు అనేది మన ప్రశ్న. సో మొత్తం మీద ఇవాళ కాంగ్రెస్ వెళ్ళిపోవటం అనేది డిఎంకే చెప్పింది, భవిష్యత్తులో మేము కాంగ్రెస్తో ఏ రకమైన పొత్తు పెట్టుకోమని. కానీ సిగ్గు లేకుండా ఇవాళ కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు డిబేట్స్లో మాట్లాడుతున్నారు, రేపొద్దున మళ్ళీ స్థానిక ఎన్నికలు వచ్చేసరికి మేము మళ్ళీ కాంగ్రెస్తో కలుస్తాం, ఏ మొహం పెట్టుకుని కలుస్తారు తమిళనాడులో. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు పెట్టిన దృష్టి ఏంటంటే డిఎంకే ఇప్పుడు వాళ్ళు మొన్నను మేయర్ పదవులు ఇవన్నీ కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు కదా, ఇప్పుడు వాళ్ళందరినీ తీసేసే ఆలోచనలో ఇవాళ డిఎంకే ఉంది. ఓకే, సో ఇవన్నీ పక్కన పెడితే ఇతనికి ఎవరు మద్దతు ఇస్తారు? అది మెయిన్. ఇప్పుడు అది మెయిన్. మీరు ఎంత చూసుకున్నా కూడా పిఎంకే 4 ఉన్నాయి. ఇంకొక విషయం ఏం జరిగిందంటే నిన్న ఇండియన్ ముస్లిం లీగ్ మేము సపోర్ట్ చేయమని చెప్పింది, తర్వాత సిపిఐ సిపిఎం 2 కూడా మేము సపోర్ట్ చేయమంది. కానీ ఇప్పుడు వీసీకే మేము సపోర్ట్ చేస్తామంది, వీసీకేకి 2 ఉన్నాయి. సో ఏది ఏమైనా ఇదేదో చిల్లర రాజకీయాల్లాగా ఇలా ఏరుకుని తెచ్చుకుని ఏదో కూరగాయలు మనం తెచ్చుకుని వంట చేసినట్టుగా ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది? ఇంకొకటి ఏంటంటే అసలు అతనిలో మనకి ఒక యవనాలి పరిపక్వత ఏం కనిపించట్లే విజయ్లో. ఇంకా చిన్నపిల్లాడి తత్వం, తర్వాత అనుభవ రాహిత్యం మొహంలో తెలిసిపోతుంది. ఇప్పుడు సరైన సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా మనకు కనిపిస్తారు. సో ఇవన్నీ చూసాక ఇతను ఎంతవరకు వెళ్తాడు? ఇచ్చిన హామీలతోటి మీకు ఇవాళ ఇంచుమించు 11 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి తమిళనాడులో. వాళ్ళ శాలరీస్కే ఏకంగా నెల వచ్చేసరికి 8,000 ఖర్చు పెట్టాలి అక్కడ, 8,000 కోట్లు.
మొత్తం 68,777 కోట్లు ఎంతో. సో ఎక్కడి నుంచి వస్తాడు? అవును. సో ఇదంతా కూడా చాలా కష్టం అండి. అవును. అందులో అతన్ని డిఎంకే ఏడిఎంకే వాచ్ చేస్తూ ఉంటాయి. రెండూ కూడా చాలా సీనియర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర, గద్దల్లాగా అసలు గద్దల్లాగా ఎక్కడ- ఉంటారు. అవును. కానీ అసలు మనమైతే ఎక్స్పెక్ట్ చేసింది డిఎంకే ఏడిఎంకే కలిస్తే బాగుంటుందని. ఉమ్. వాళ్ళకి ఎలాగా మిత్రపక్షాలతో కలిపి 120 ఉంటాయి వాళ్ళకి. అవును. సో ఇక్కడ కాంగ్రెస్ లేకుండా డిఎంకేలో, అక్కడ బీజేపీ లేకుండా వాళ్ళిద్దరు ఫామ్ అయి ఉంటే బాగుండేది. ఉమ్. సో ఇవాళ విజయ్కి అయితే ముందుంది ముసళ్ళ పండగ అని చాలా అగ్ని పరీక్ష అతను ఫేస్ అవును. చేయాలి. అవును. సో ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు సపోర్ట్ తీసుకుంటాడు? ఇప్పుడు ఏఐడిఎంకేలో చీలిక వస్తుందా? అవును. ఏఐడిఎంకే చీలిపోతే రెండుగా, అప్పుడు అసలు మొత్తం మెర్జ్ చేసేసుకుంటాడు 27 మందిని. ఉమ్. ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఇందాక విజయసాయి రెడ్డి కూడా ఒక ట్వీట్ చేశాడు, ఉమ్. మీరు ఈ పార్టీలన్నీ మీకు మద్దతు తీసుకోవడం కాదు, మీరు మెర్జ్ చేసుకోండి, అవును. మీకు రేపొద్దున్న ఆర్థికంగా కూడా మీరు చాలా ఇబ్బందులు పడాలి అవును. అంటే ఇవన్నీ కూడా చేయాలంటేను. సో ఆలోచించుకోండి అని అతను కూడా మేధావులు అయితే ట్వీట్ చేస్తున్నారు ట్వీట్ సార్. ఇప్పుడు చేస్తున్నారు. మేడం ఈయన జయప్రకాష్ నారాయణ కూడా ట్వీట్ చేశారు. ఆయన కూడా అన్నారు, సో ఇది కష్టతరమైన రాజకీయం, ఇప్పుడు వేస్తున్న అడుగులు మాత్రమే. చాలా. ఎందుకంటే ఇప్పుడు మీరు తలపండిన ద్రవిడ పార్టీలతోటి పోటీ పడు- మీరు పోటీ పడాలంటే ఇప్పుడు మీరు ఏదో కొండని పొటేలు ఢీకొన్నట్టే నన్ను ఉమ్. అడిగితే. ఉమ్. అలాగని వెనకంజ వేస్తాడా అంటే కాదు. కానీ ఇక్కడ నిన్న జరిగిన చిత్రాలు ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక అంశం, నిన్న కాన్వాయ్ ఇచ్చారు సడన్ గా, అవును. పోలీస్ కాన్వాయ్ వచ్చేసింది. అవును. ఇంకా ఏముంది, అంత హడావిడి అయిపోయింది. రాత్రి చూస్తే దాన్ని మొత్తం కాన్వాయ్ లేదు, తీసేశారు. ఎందుకు మేడం అంత షార్ట్ డెసిషన్, టైం ఇవ్వాలి కదా అట్లీస్ట్. అట్లా కాదుగా, అసలు అతనికి ఇవ్వడమే తప్పు. మరి ఎందుకు ఇచ్చారో మనకు తెలియదు. అతను నిరూపించుకోలేదు కాబట్టి తీసేశారు. మళ్ళీ ఇప్పుడు ప్రోటోకాల్ ఇస్తారా అనేది. మరి? గవర్నర్ ఓకే చేశారు అదే మరి ఏం చేస్తారో చూడాలి. ఒకటి. రెండు, ఇవాళ 11:45 నుంచి 12 గంటల లోపు కదా అతను ప్రమాణ స్వీకారం అన్నాడు. నిన్ననే మనం మాట్లాడుకున్నాం. ఇవాళ షష్ఠి. అవును. యాక్చువల్ గా షష్ఠి కలహం అంటారు. అవును. ఆ తిథి అనేది కలహానికి దారి తీస్తుందని. కాబట్టి 12ంటికి అయితే అభిజిత్ లగ్నం ఉంటుంది. మరి 12ంటికి కూడా అతను చేస్తాడని అనుకోలే. అవును. అంటే 11:45 to 12 అన్నారు. సో ఇవాళ చేయకపోవడం కూడా ఒక రకంగా మంచిదైందేమో. ఇప్పుడు నమ్మకాలు లేకపోయినా ఇక్కడ విజయ్ది ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి. నిన్న కులం మతం లేదన్నాం, అది కూడా తప్పే. అవును. కులం రాయలేదు కానీ మతం రాసుకున్నాడు. అవును. కేథలిక్ క్రిస్టియన్ అని రాసుకున్నాడు. సండే చర్చిలకు వెళ్తాడు. ఉమ్. సో ఇక్కడ మీకు ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ వైసీపీ వాళ్ళు ఎవ్వరూ మాట్లాడటల్లా, సైలెంట్ అయిపోయారు. ఎందుకని అడగండి మీరు. అదే 2 రోజుల నుంచి చంకలు గుద్ది 3 రోజులుగా comments చేశారు. ఇంకేముంది, మా జగన్ ఫోటో పెట్టుకుని ఆ. గెలిచాడు అన్నారు కదా. నిన్న రోజా కూడా టీవీకే ఇంకేముంది, ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెడుతుంది, ఉమ్. అక్కడ కూడా వాళ్ళు ఎలక్షన్స్ లో పోటీ చేస్తారు నెక్స్ట్ అవును. అని జగన్ దింపేద్దాం అనుకుందామో మనకు తెలియదు. ఇవాళ అందరూ సైలెంట్ అయిపోయారండి. సైలెంట్ అవడానికి ముఖ్య కారణం వాళ్ళు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం. ఉమ్. కాంగ్రెస్ పొత్తు వల్ల ఏం జరుగుతుంది అంటే షర్మిల అక్కడ ఎంటర్ అవుతుంది. Yes. సో ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ రాజకీయ ముఖ చిత్రం మొత్తం మారిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కూడా మారిపోతుంది. ఇవాళ విజయ్ మీద కేసులు కూడా ఫైల్ అవుతున్నాయి. అవును. ఆల్రెడీ కారు కేసులు ఉన్నాయి అతనికి. అది కాకుండా అతని ఎఫిడవిట్ మీద ఒక కేసు ఉంది. తర్వాత అక్కడ ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన అతను కోర్టుకు వెళ్తున్నాడు. ఉమ్. సో అతని మీద క్రిమినల్ కేసు కూడా పెట్టబోతున్నారు విజయ్ మీద. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఈ కేసులు ఎలా ఎదుర్కొంటాడు, మరి ఇతని పాలన ఎలా చేస్తాడు, మరి ఎవరు మద్దతు ఇస్తారు, ఇదంతా కూడా చాలా క్లమ్జీగా చాలా ఉంది. క్లమ్జీగా ఉంది. ఇంతకు ముందు ఎప్పుడు ఇట్లా లేదు మేడం. మొట్టమొదటిసారి తమిళ time రాజకీయాల్లో ఎప్పుడు డిఎంకేనా ఏడిఎంకేనా అనే ఉండేది. అవును. కానీ ఇతను సరైన అవగాహన లేకుండా వచ్చాడా,